నమస్తే అండి. నా పేరు సుధా కొనకళ్ళ. అనువంశిక వైద్యురాలిని, పర్యావరణ ప్రేమికురాలిని. అనేక రకాల ఔషధ విలువలు కలిగిన మొక్కలతో మీ ముందుకొస్తూ విభిన్నమైన మొక్కల గురించి మీకు తెలియపరుస్తూ ఉంటాను. దీని వెనుక ఉన్న ఆంతర్యము మీరు మొక్కలు వేయాలని. ఈరోజు తమలపాకుతో మీ ముందుకు వచ్చాము. దీన్ని హిందీలో పాన్ అంటారు, సంస్కృతంలో తాంబూలి అంటారు, ఇంగ్లీష్లో బీటల్ లీఫ్ అని అంటారు. తమలపాకుని ఎప్పుడు తీసుకున్నా గుర్తుపెట్టుకున్న ఒక విషయం, ఇలానే తీసుకోవాలి. అంటే ఈ చివర ఈ చివర మనం కట్ చేయాలి. ఇక్కడ తొడిమితోటి ఉన్న భాగాన్ని ఇక్కడ కట్ చేసుకొని ఇలానే తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే దీనిలో వాతం పోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని ఉపయోగాలు ఏమిటంటే, ఎరెక్షన్ సమస్య, అంగస్తంభనకి ఒక తమలపాకు ఇలానే తీసుకోవాలి. తమలపాకు ఒక తమలపాకు, 2 పుదీనాకులు, జాపత్రి అంటే బిర్యానీలో వేస్తారు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మీరు పుదీనా ఆకు ఎంత ఉందో అంత పరిమాణం, చిన్న పుదీనా ఆకు అంత పరిమాణంలో, లేకపోతే చింతపిక్క అంత అనుకోండి, చింతపిక్క అంత తీసుకోండి. ఈ 3 కలిపి తీసుకోండి. 90 days ఈ అంగస్తంభన ఎరెక్షన్ ప్రాబ్లం అనేది అసలు ఉండదు. 90 days వాడండి. తర్వాత ఇది లివర్కి పనిచేస్తుంది. లివర్కి ఎలా పనిచేస్తుంది అని అంటే, ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఎక్కువగా మాంసాహారం తీసుకోవడం అవ్వచ్చు. ఈ రీజన్స్ అన్నిటితోని ఫ్యాటీ లివర్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ ఫ్యాటీ లివర్ అనగానే ఫ్యాటీ లివర్ అని వచ్చేసింది, బాబు ఏదో అయిపోయిందని భయపడుతూ ఉన్నారు. దానికి ఏం అవసరం లేదండి. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి చిట్కా చెప్తాను. ఎలా అంటే, తమలపాకు తీసుకోండి ఒకటి. దీనిలో జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, మిరియం. జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, మిరియం ఇవి మీరు వరుసగా ఎలా అయినా తీసుకోండి, కానీ చివరిలో మాత్రం మిరియం ఉండాలి. ఇప్పుడు ఒక తమలపాకు ఇలానే ఉండాలి. తమలపాకు అటు చివర ఇటు చివర కట్ చేసుకొని, దానిలో జాజికాయ అనుకోండి చిన్నది, చింతపిక్కలో సగం అంత ముక్క వేసుకొని 3 రోజులు తినకండి. జాపత్రి అనుకోండి, అది కూడా అంతే, చింతపిక్క అంత తీసుకోండి, 3 రోజులు తినకండి. యాలకు అనుకోండి ఒకటే, లవంగం ఒకటే, మిరియం ఒకటి, ఒక్కొక్కటి 3 రోజులు చొప్పున వేసుకోండి. అంతే. మొత్తం కలిపి 5 రకాలు చెప్పాను మీకు. ఈ 5 రకాలు 5 3 15 రోజులు అయినసరికి మీ ఫ్యాటీ లివర్ నార్మల్ అవుతుందండి. కానీ ఈ 15 రోజులు నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి. మళ్ళీ మీరు తగ్గించడానికి మెడిసిన్ వేసుకుంటున్నారు, యాడ్ చేయడానికి మళ్ళీ తీసుకుంటున్నారు కాబట్టి కాస్త ఫ్యాటీ ఫుడ్స్ వదిలేయండి. నాన్ వెజ్తో పాటు ఫ్యాటీ ఫుడ్స్ వదిలేసేయండి, బాగుంటుంది. అలానే హార్ట్, ఇది ఏంటంటే హార్ట్కి ఎలా పనిచేస్తుందంటే, ఇది బ్లడ్ స్పిన్నర్ అండి. అంటే హార్ట్ పంపింగ్ అనేది సరిగా లేదు అని చాలామంది డీలా పడిపోయి, ఏం వాడాలి, ఏం చేయాలి, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి, నా దగ్గర సర్జరీకి సరిపడా అమౌంట్ లేదు, ఏం చేయాలి అనుకుని చాలామంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు. ఈ తమలపాకు తీసుకుని రోజు నమలండి. మీరు ఒక 45 days నమలండి. నమిలిన తర్వాత టెస్ట్ చేయించుకోండి. ఇంతకుముందు 30-35%, 45% ఉంది అనుకున్న వాళ్ళు కాస్త మినిమం కనీసం ఒక 15 to 20% పెరుగుతుంది. ఇది అంత బాగా పనిచేస్తుంది. తర్వాత ఒకప్పుడు సారా ప్యాకెట్లు ఉన్నప్పుడు, అప్పుడు ఇంతగా డబ్బులు లేవు కాబట్టి సారా ప్యాకెట్ కొనుక్కోవడానికి లేని వాళ్ళు, దానికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు కిరసనాలు తాగేవాళ్ళు. కిరసనాలు తాగితే మళ్ళీ వాళ్ళని హాస్పిటల్కి మోసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, నాకు తెలిసి తమలపాకులు నమలిచ్చేవాళ్ళు. తమలపాకు ఎందుకు నమలిస్తారు అంటే, ఇది టాక్సిన్స్ని అడ్డుకుంటుంది శరీరం. అంటే ఉట్టి తమలపాకు నమిలినా మన శరీరంలో మనం తినేదంతా విషతుల్యమైన ఆహారమే కాబట్టి బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. దీనితో పాటు ఇప్పుడు చెప్పినట్టుగా, ఇప్పుడు అయితే కిరోసిన్ లేదు కదా, కిరోసిన్ లేదు. అలాగే ఇప్పుడు మరి దేనికి పనిచేస్తుంది అని అంటే, బ్లడ్ ప్యూరిఫై అంటే ఇప్పుడు ఎలకల మందు తాగుతున్నారు, పురుగుల మందు తాగుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళేలోపు మీ చేతికి దొరికినన్ని ఆకులు 4, 5 ఎన్ని వచ్చినా సరే వాళ్ళు మిక్సీ పట్టేసి ఒక గ్లాసులో పోసేసి కాస్త నీళ్ళు పోసి తాగిచ్చేసేయండి. మీరు హాస్పిటల్కి వెళ్ళేలోపు అతను సేవ్ అవుతాడు. ఒక్క 10 నిమిషాల ముందు తీసుకొస్తే పేషెంట్ బతికేవాడేమో అని చెప్తా కదా డాక్టర్ గారు. అలా అవ్వకుండా మనం సేవ్ చేయొచ్చు దీన్ని. అందుకని ఏం చేయాలి, తమలపాకు మొక్క మీ ఇంట్లో వేసుకోవాలి. దానికి అంత ప్లేస్ కూడా అక్కర్లా. 1 అడుగు ప్లేస్లో మొక్క వేయండి. అదే పాకుతూ గోడతో కూడా వెళ్ళిపోద్ది. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆకులు వాడుకోవచ్చు. దీంతో పాటు ఈ ఆకుని మెత్తగా నూరి తలక పెట్టుకుంటే కనుక చుండ్రు పోతుందండి. ఏదైనా గాయం అయిందనుకోండి, గాయం పైన పెట్టుకుంటే చీమ పడదు, ఫస్ట్ ఫామ్ అవ్వకుండా గాయం ఆపుతుంది అంతగా. అలాగే తమలపాకు నమిలితే ఇందాక చెప్పినట్టుగా టాక్సిన్స్, బాడీలోని విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది. అలానే తమలపాకు నమిలితే బ్లోటింగ్, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
అజీర్తి కూడా తగ్గుతుంది. అలానే ఇదిగోండి పండాకు, దీనికి ఆముదం రాసి చక్కగా వెచ్చ చేసి తల మీద పెట్టినట్టయితే పిల్లలకి జలుబు తగ్గుతుంది కాస్త వెచ్చ చేసి. అలానే పచ్చి ఆకుకి ఆముదం రాసి వెచ్చ చేసి పొట్ట మీద పెడితే వాళ్ళకి కడుపు ఉబ్బరం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం తగ్గిపోయి వాళ్ళకి కాన్స్టిపేషన్ మలబద్ధకం పోయి మోషన్ అయ్యి చక్కగా సుఖ విరోచనం అయ్యి హాయిగా బజ్జుంటారు పిల్లలు. దానికి పనిచేస్తుంది. అలానే తమలపాకుని మెత్తగా నూరి రసం తీసి ఆ రసంలో దూదిలో మంచి శుభ్రంగా ఉన్న దూదిని ముంచి కంట్లో వేస్తే కంట్లో శుక్లాలు పోతాయి, రేచీకటి తగ్గుతుంది. రేచీకటి ఉన్నవాళ్ళు దీనితో పాటు ములగాకు కరివేపాకు తీసుకోండి, త్వరగా మీకు సపోర్ట్ ఇస్తుంది అన్నమాట. అలానే ఫిట్స్ ఉన్నవాళ్ళు ఈ తమలపాకుని ఫిట్స్ ఉన్న వాళ్ళు కనుక ముద్రబెండ అంటే తెలుసు కదా, బెండకాయ కాదండి, మనం తినే బెండ కాదు, ముద్రబెండ మొక్క ఉంటుంది, దాని ఆకు ఈ ఆకు కలిపి 9 రోజులు తీసుకోండి, ఫిట్స్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. అలానే తమలపాకు వేరు, కొంతమందికి పిల్లలకి బల్ల పెరిగిందంట పొట్టలో అని చెప్తారు. స్ప్లీన్ ఎన్లార్జ్ అయి ఉంటుంది. అసలు ప్లీహం పని ఏంటంటే బ్లడ్ అంటే డబ్ల్యూబీసీ కానీ ఈ మొత్తం ప్లేట్లెట్స్ కౌంట్స్ కానీ అన్నిటిని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది స్ప్లీన్. వాళ్ళకి ఏదైనా బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ కానీ బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు స్ప్లీన్ ఎన్లార్జ్ అయిపోతే దాన్ని స్ప్లీనోమెగాలి అంటాం. వాళ్ళకి ఏమవుతుందంటే పిల్లలకి పొట్ట పెరిగిపోయి బల్ల పెరిగిందని పొట్ట మాత్రం ఉబ్బుతుంది, చేతులు కాళ్ళు సన్నగా అవుతాయి. అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అని అంటే వేరు 50 గ్రాములు 7 వెల్లుల్లి రబ్బలు, పాయలు కాదు వెల్లుల్లి రబ్బలు తీసుకొని మెత్తగా నూరేసి మాత్రలు చేయండి. 7 సంవత్సరాల పిల్లలు 7 సంవత్సరాల వయసు లోపు ఉన్న వాళ్ళకి రోజుకు ఒక మాత్ర ఇవ్వండి. 7 సంవత్సరాల పైన ఉన్న పిల్లలకి రోజుకు 2 మాత్రలు ఇవ్వండి. పెద్దలైనా తీసుకోవచ్చు. అప్పుడు స్ప్లీన్ ఎన్లార్జ్ అయింది అనేది నార్మల్ అయిపోతుంది. అలా పనిచేస్తుందండి. అలానే వేరు ప్లస్ మిరియం మెత్తగా నూరేసి బుగ్గన పెట్టుకుంటే, చిన్న ముక్క మిరియం కలిపి మెత్తగా నూరి బుగ్గన పెట్టుకుంటే వాళ్ళకి గొంతు నొప్పి పోయి పాటలు పాడే వాళ్ళకి కానీ ఏదైనా స్పీచ్ ఇవ్వాలని నాకు ఈరోజు వాయిస్ లేదనుకున్న వాళ్ళు, మాట్లాడి వాయిస్ పోయింది అనుకున్న వాళ్ళకి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అవుతుంది. తమలపాకు అంతా ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఇక చివరిగా తమలపాకుతో ఆయిల్ వస్తుంది. ఈ సబ్బుల్లో కానీ హ్యాండ్ వాష్లో కానీ చర్మ సంరక్షణ ఉత్పత్తులు అన్నింటిలో తమలపాకుని వాడతారండి. దీని ఆయిల్ ఎలా వాడాలంటే, కొంతమందికి కాలి పిక్కలు పట్టేసినాయి అంటారు. పట్టేసిన అన్న వాళ్ళు ఏం చేయాలంటే ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె, డబ్బులు ఉంటే ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె తీసుకొని 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ 1 డ్రాప్ వేసుకోండి. తమలపాకు ఆయిల్ మీకు దొరికితే కనుక అని మొత్తం కాళ్ళకి మసాజ్ చేసుకోండి. అప్పుడు మజిల్ క్రాంప్స్ అనేవి ఒక్కొక్కరికి నిద్రలో రావచ్చు, జర్నీలో రావచ్చు, వాళ్ళు ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా కాలు పట్టేసి గబాలు నించోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటూ ఉంటే మీకు తగ్గుతుంది. అలానే కొంతమంది ఎండలోకి వెళ్ళినప్పుడు సూర్యుడు తగిలినా సరే స్కిన్ అంతా ర్యాష్ వచ్చేస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, మొత్తం కందిపోయినట్టు అవుతుంది. అదే కందిపోవడం వారం రోజులు కూడా అలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే 1 స్పూను నీరు తీసుకొని ఒకే 1 చుక్క ఈ తమలపాకు ఆయిల్ తీసుకొని ఫేస్ మొత్తం మసాజ్ చేసుకోండి, బాగుంటుంది. దీనితో పాటు శరీరం అంతా రాసుకున్నా బాగుండాలి, చక్కగా స్కిన్ అంతా బాగుంటుంది కదా అనిపిస్తే 1 గ్లాసు నీరులో 3 చుక్కలు తమలపాకు ఆయిల్ వేసుకోండి. మొత్తం బాడీ మొత్తం మసాజ్ చేసుకున్నాయి, స్నానం చేయండి. స్కిన్ అంతా చక్కగా ఉంటుంది. ఇది చర్మానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని తమలపాకు అన్ని రకాలుగా కొంచెం హార్ట్కి మనకి ఉపయోగకరంగా ఉంది, లివర్కి ఉపయోగపడుతుంది, ఎవరైనా పురుగు మందు తాగిన వాళ్ళకి ఉపయోగపడుతుంది, బల్ల పెరిగింది పొట్టలో అని చెప్పి పిల్లలకి వాళ్ళకి ఉపయోగపడుతుంది, అంగస్తంభానికి ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి సమస్యకి అంటే దాదాపు మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కదా. ముఖ్యమైన వాడికి హార్ట్ లివర్ కదా ముఖ్యమైన ఉపయోగపడుతుంది. ఎవరైనా విషం తాగాడంటే వాళ్ళకే ఉపయోగపడుతుంది. కాబట్టి తమలపాకు మొక్క 1 చిన్న మొక్క వేయండి. దానికి మీరు వారానికి ఒకసారి నీళ్ళు పోసినా పర్వాలేదు, మీరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి. అలాగా 1 మొక్క వేయండి, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మొక్కలు వేయండి, పర్యావరణాన్ని కాపాడండి. నమస్తే అండి. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.